వెబ్ సిరీస్ చేయడం, you are the first person. I think you will stand in the history of web series, and I think it will be followed by the other celebrities later on. So how challenging it is for you? అంటే మీరు ఆవిడ నన్ను చూస్ చేసుకున్నారు, నేను ఆవిడ చూసుకోవాలి. షీ గివెన్ మీ ద ఛాన్స్. వర్కింగ్ విత్ హర్. కమింగ్ టు దాట్, యాక్చువల్లీ ఇట్స్ నెవర్, నాకు లక్ష్మీ గారు చాలా షూట్లో నేను వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తారు, మేడం వచ్చారా, నర్వస్గా ఉందని, ఏం చేయాలి ఏంటనేది. ఐ నెవర్ ఫెల్ట్ దట్ బికాజ్ ఐ ఆల్వేస్ ఆవిడ ఇంట్లోనే ఎక్కువ ఉండేది నేను చిన్నప్పటి నుంచి. మీ అండ్ మనోజ్ ఫ్రెండ్స్, సో ఐ నో హర్ వెరీ పర్టికులర్లీ and in person also, so I never had that no, I'm not asking when you're watching her next to her, it's a big aura vibe, I know that I'm feeling it. నేను అనేది ఏంటంటే వెబ్ సిరీస్లో వెన్ యూఆర్ కమింగ్ అప్ విత్ సచ్ అ సెలబ్రిటీ, హౌ ఈస్ గోయింగ్ టు బి ది రెస్పాన్స్, ఎలా ఉండబోతోంది? ఇట్ కెన్ బి ఎనీథింగ్, రైట్? I think I should answer that question more than Nancy. I think as a producer, we have to take chances, okay? ఇప్పుడు సినిమాలు తీయడం అనేది నాకు భయం వేస్తుంది, ఎందుకంటే సినిమా తీసినంతసేపు బాగుంటుంది, అది మళ్ళీ జనాల్లోకి పంపించేసరికి థియేటర్ కంట్రోల్స్ మనలో లేకుండా ఎన్ని రోజులు ఆడుతుందో తెలియకుండా సంవత్సరం రోజులు రాత్రం పగల్లో కష్టపడి రక్తం దారబోసి లిటరలీ యూనో ఇంకా ఫ్యామిలీస్లో వదిలేసుకొని ఈ సినిమా మీదే అందరూ, నేను ఒక్కదాన్నే అనట్లా, నాతో పనిచేసి 150 మంది అలాగే పనిచేసి ఏదో సినిమా వస్తుందని మా సినిమా పీకేయడాలు, ఇలాంటివన్నీ చాలా హర్ట్ఫుల్గా ఫీల్ అయ్యాను నేను. పెద్ద చిన్న అని చూడరు, ఏదో ఒక 5-6 మంది చేతుల్లో ఉన్న థియేటర్స్ వెళ్ళి అడిగేదానికి లేదు. దెర్ ఇస్ నో లైక్, ఓ మోహన్ బాబు గారు కూతురు వస్తున్నారు కాబట్టి ఒక వారం రోజులు అయినా థియేటర్లో పెడదాం, అలాంటివి ఏం జరగవు మాకు. సో నాకేంటంటే కంటెంట్, నేను టెలివిజన్ అని కాదు, సినిమా అని కాదు, వెబ్ సిరీస్ అని కాదు, ఐ వాంట్ టు మేక్ కంటెంట్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను కదా అని ఏదో ఒక చిన్న విధంగా చేయలేదు. రమణి గారు కొన్ని మోర్ దెన్ 30 నావెల్స్ అండి, మోర్ దెన్ 30 నావెల్స్ రాశారు, సినిమాలు రాశారు. ఇక్కడున్న ఎవరు వెబ్ సిరీస్ అని లేరు. సో విషయం ఉంది, ప్యాషన్ ఉన్నప్పుడు we all have to come together, and I think web series is a real door opening andarki, because మాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి కథలతో కానీ యాక్టర్స్తో కానీ జానర్స్తో కానీ. సో ఐ థింక్ ఇట్స్ యాక్చువల్లీ బిగ్ ఫ్రీడమ్, అండ్ ఐ థింక్ నేనే కాదు, స్వప్న వచ్చింది నాకంటే ముందు. సో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే బీయింగ్ అ ప్రొడ్యూసర్ అండ్ అన్ యాక్టర్. సో ఏదైనా ఛాలెంజింగ్గా ఉండాలి అని దిగుతాం కాబట్టి ఐ పుల్డ్ ఆల్ మై ఫేవరెట్ పీపుల్ టుగెదర్. సో ఐ థింక్ చిన్న పెద్దది అని చూడకుండా బాగుందా బాగాలేదా కథ అక్కడే ఉండాలి. బికాజ్ మనం ఇప్పుడు సినిమాలు ఎంతవరకు చూస్తున్నాము, నెట్ఫ్లిక్స్కి వచ్చేస్తుంది కదా, అమెజాన్కి వచ్చేస్తుంది కదా, Z5కి వచ్చేస్తుంది కదా అన్న స్టేజ్కి వచ్చేస్తాం. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇంట్లోనే ఇస్తున్నాం మనం. సో దిస్ ఈజ్ ద ఫ్యూచర్. So that was the idea. And you are going to be the rock star of this series. I am the rock star of this gather. It just ever. I love that.